హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. నేను మిస్ స్వప్న రవికాంత్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. అందరికీ తెలుసా అండి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే? ఇన్ఫ్లేషన్ మన వాడుక భాషలో పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ తగ్గిపోవడం. ఇది ఎప్పుడైనా ఆలోచించారా? 2000లో వచ్చిన మిల్క్ ప్యాకెట్ రేట్ ఈరోజు ఎందుకు రావట్లేదు? 2000లో 10 రూపీస్ 5 రూపీస్ ఉన్న మిల్క్ ప్యాకెట్ ఈరోజు 2025 వచ్చేసరికి మనం మినిమం టు మినిమం 35 రూపీస్ పెట్టి మిల్క్ ప్యాకెట్ కొంటున్నాం. సో కానీ ప్రైస్ వేరియేషన్ వచ్చింది, కానీ ఎంఎల్లో ఏం చేంజెస్ రాలేదండి. అదే హాఫ్ లీటర్ ప్యాకెట్ అప్పుడు 10 రూపీస్ 15 రూపీస్ ఉంటే ఈరోజు వచ్చేసి మనం మినిమం అదే హాఫ్ లీటర్ ప్యాకెట్ 35 రూపీస్ పెట్టి కొంటున్నాం. సో దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారండి. మనకున్న పెట్రోల్ రేట్స్ కానీ, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు 1000 రూపీస్ 800 రూపీస్ ఫీజు కడితే అది చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడున్న స్కూల్ ఫీజెస్ మనం మ్యాచ్ అవుతున్నామా? అసలు ఆ నెంబర్ అసలు మ్యాచ్ అవుతుందా? వీఆర్ జస్ట్ కమిటెడ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము కమిట్ చేసుకుంటున్నాము ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళిపోవడానికి. సో ఇన్ఫ్లేషన్ అనేది మీ డబ్బు యొక్క పవర్ని తగ్గించేస్తుందండి. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి, మన ఫ్యూచర్ బాగుండాలి అని అంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ప్రోడక్ట్లో కానీ మీరు సేవింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు నాకు మెసేజ్ బాక్స్లో ఇన్ఫ్లేషన్ బీట్ ప్రోడక్ట్స్ కానీ ఇన్ఫ్లేషన్ అని టైప్ చేస్తే మీకు అలాంటివి ఏవే ప్రోడక్ట్స్ ఉన్నాయో నేను మీకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంపార్టెంట్ కంటెంట్.